ఒక కథలో ఒక ధనవంతుడు ప్రతిరోజు గుడిలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం పెట్టేవాడు. అలాగే ఒక పేదవాడు రోజూ తన ఇంటి ముందు చిన్న దీపం వెలిగించేవాడు. ఇద్దరూ చనిపోయాక పైలోకంలో ధనవంతుడికి పేదవాడి కంటే తక్కువ ఆదరణ లభించింది. అప్పుడు ఆ ధనవంతుడు కోపంతో, స్వామి, ఈ పేదవాడు ఏం గొప్ప చేశాడని సముద్రమంత గొప్పవాడినైన నేను ఇలాంటి చిన్న నీటి కుంటల వంటి వారి మధ్య స్థానం కల్పిస్తారా అని అంటాడు. దానికి దేవుడు, బాబు, నువ్వు స్వార్థంతో ఎప్పుడూ వెలుతురుగా ఉండే గుడిలో నేతితో దీపం పెట్టావు. ఆ పేదవాడు నిస్వార్థంగా చీకటిలో అందరికీ దారి తెలిసేలా వీధిలో దీపం పెట్టాడు. అందుకే అతనికి ఉన్నత స్థానం దక్కింది అని అంటాడు. ఇక ధనవంతుడు సముద్రమని, పేదవాడు నీటికుంట అంటావా? అయితే వాటి వ్యత్యాసం చెబుతా విను. ఒక చోట నిలకడలేని స్వభావం సముద్రానిదైతే ఉన్న చోట స్థిరంగా ఉండే గుణం నీటికుంటది. ఎటు వంపు ఉంటే అటు తిరిగి